వెల్కమ్ టు స్వీటీ మనీ టాక్స్. మమ్మీ గెస్ట్ నేను సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాను. ఏంటి సెకండ్ ప్లేసా? నువ్వు ఎప్పుడు ఫస్ట్ ప్లేసే కదా వచ్చేది. ఈసారి ఏం జరిగింది? నేను కావాలని సెకండ్ ప్లేస్ తెచ్చుకున్నాను. నీకేమన్నా పిచ్చా? కావాలని సెకండ్ ప్లేస్ ఎందుకు తెచ్చుకున్నావు? ఎందుకంటే సెకండ్ ప్లేస్ తెచ్చుకుంటే ఎక్కువ లాభం కదా. నిజమా? లాభం ఏంటి? అదెలాగా? నాకు కొంచెం క్లియర్ గా చెప్పు. అది సింపుల్ మమ్మీ. నేను ఫస్ట్ వస్తే నువ్వు నాకు 10 రూపీస్ ఇస్తావు. కానీ నా పక్కనే ఉన్నవాడు ఫస్ట్ వస్తే వాళ్ళ మమ్మీ వాడికి 100 రూపీస్ ఇస్తుంది. అవునా? కానీ దానికి నీకు సంబంధం ఏంటి? అంటే వాడు నిన్న నాకొక డీల్ ఆఫర్ చేశాడు. తను ఫస్ట్ వస్తే వాళ్ళ మమ్మీ తనకి 100 రూపీస్ ఇస్తుంది. అందులో నుంచి ఇద్దర 50-50 షేర్ చేసుకుందా అని అన్నాడు. నాకు ఆఫర్ బాగుందని అనిపించింది కాబట్టి ఒప్పేసుకున్నాను. నువ్వు ఒక స్టూడెంట్వి. నీ చదువు మీద నువ్వు దృష్టి పెట్టాలి. అంతేగాని నీ మార్కులతో ఇలా బిజినెస్ డీల్ చేస్తావా? ఎందుకు చేయకూడదు? చదువుకునేది ఫ్యూచర్ లో డబ్బులు సంపాదించుకోవడానికే కదా. అవును, కానీ ఇప్పుడే కాదు. కానీ మమ్మీ నాకు ఇప్పుడు ఆకలిగా ఉంటే ఫ్యూచర్ లో తినే భోజనం ఇప్పుడు నా పొట్ట నింపుతుందా? పైగా నువ్వు నన్ను స్కూల్ కి పంపించడానికి డబ్బులు సేవ్ చేస్తున్నావు కదా. నేను స్కూల్